దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ స్వంతము వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ స్వంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించి ఉన్నది ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ ఆవరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ స్వంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం వాక్యాహారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలమొందుటకు వాక్యాహారముతో ఫలించుటకు దేవుని స్వరము విని బలమొందుటకు సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం కైముకు వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదం. ఒరిస్సా ఛత్తీస్గఢ్ చర్చ్ డెడికేషన్లో భాగంగా నిన్న సాయంత్రం ఆదివారం ప్రార్థన ముగించుకొని సంఘం అంతా ప్రార్థన చేసి మమ్మల్ని పంపడం బట్టి మేము భద్రాచలం తర్వాత లక్ష్మీపురం ఏరియాలో ట్రైబల్స్ మధ్యలో పరిచయం చేసిన సేవకుడి దగ్గర నైటు 1 గంటకు ఆల్ట్ అయ్యి అక్కడ నుండి మార్గమల్లి మార్గ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాము. ఇది మేమున్న ప్లేసు. ఇక్కడ సర్వీత్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు.
ఎలైజా హాయ్ చెప్పు. సర్విత్ హాయ్. అయ్యో హాయ్ చెప్పండి అమ్మగారు, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. బకెట్లో వాటర్ తెచ్చుకుంటుంది, వాటర్ తెచ్చుకొని నిలబెడుతున్నాం. మీ దాసు ఏ వాటితో అయితే యుద్ధానికి మాట్లాడుతున్నారు ఆ వాటి ఇక్కడ ఫలించినట్లు ఆయా వారి మర్చిపోకుండా పండ గుర్తిగా పెట్టండి. నాయన నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటుంది. మీరు గొప్ప దేవుడు అయ్యా, మీరు అక్కడ ఆరంభించుకుంటాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. నాయన సేవను త్వరితంగా నశిస్తున్న ఆత్మ దగ్గర స్టారగా చేయండి. అయా అపోస్తలుల కార్యం 16:5 చెప్తాడు, సంఘాన్ని బలపరుచుకున్నారు, లెక్కకు మించిపోతుంది సంఘం. దీవించండి, ఆశీర్వదించండి మీ వాక్ వచనతో. నాకండి న్యాయానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జ్ఞానం హాయ్ చెప్పండి. సర్విత్ సర్విత్ అస్సలు చూడండి రా. అందరూ ఒకసారి చూడండి, ఫోటో తీస్తున్నా. చలో ఒరిస్సా. ఒరిస్సా మేకలు అవి. పాడు పాడు. దొద్దు దొద్దు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఒరిస్సాలో ప్రతిష్ఠించబడుతున్న మందిరం నిమిత్తము కొన్ని జరుగుతుంది. బిషప్ తండ్రి గారు, సర్ విప్పాల్ గారు, వెనక సందీప్ అన్న గారు, మమ్మీ, అలాగే వదిన సరీన గారు, ఎలైజా గారు అందరం కలిసి వెళ్తున్నాము. ఇప్పుడు పాడు పాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరాము దోమకొండ నుండి. ఇంకా కూడా గమ్యస్థానానికి చేరలేదు. ఇంకా 2 గంటలలో. ప్రస్తుతం సమయము 12 గంటలు అవుతుంది. ఇలాంటి రోడ్ల మధ్య వెళ్తున్నాము. ఒరిస్సా బస్సు. అబ్బో మస్తు. హలో ఫ్రెండ్స్, ఐస్ వాటర్ నుండి ఒరిస్సా అల్లూరు జిల్లా ఐస్ గడ్డ ప్రాంతం 3 రాష్ట్రాల సరిహద్దు. కోతుంది కోతుంది. ఇక్కడ రా, ముందుకు రా, ముందుకు రా. జీకే విధి 44, చింతపల్లి 64, నర్సీపట్నం 112. ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్, సీలేరు నుండి ఒరిస్సా బార్డర్ వైపు. సర్వేత్ అయిపోయింది. మనం ఫారెస్ట్ లో ఉన్నాము. ఫారెస్ట్ లో చూడు. మరి ఎంత పెద్ద జాగ్రత్త ఉండాలి మనము. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పరిశుద్ధుని ప్రేమ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా అందరికీ గుడ్ మార్నింగ్. నడిపించు గుడ్ మార్నింగ్. లేవండి అమ్మగారు. సర్వీర్ రాజుగా వచ్చుచున్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పు తాతయ్యకి చెప్పు, ఒరిస్సా వచ్చానని చెప్పు. ఒరిస్సాలో ఉన్నానని చెప్పు. ఒరిస్సాలు ఉన్నాను. బాగున్నాను. సాయంత్రం ఇది ల్యాండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను చెప్పు. నుంచి చేస్తున్న తాతయ్య మంచిగా ఇక్కడ ఇక్కడ ల్యాండ్ లైన్ ఉంది, దాంతో ఆడుకుంటున్నాడు. ల్యాండ్ లైన్ నుంచి చేస్తుండు. ఒరిస్సాది ఇది నెంబరు. ఒరిస్సా బార్డర్ చిత్రకొండ. సరే తిట్టా, మనం ఫోటో తీద్దాం. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. ఆ సంవత్సరంలోనే ప్రభు మార్గరాజు గారిని వాళ్ళ అమ్మగారిని ఎంతగానో ప్రేమించి అద్భుతమైన మందిరం వచ్చింది. అందరు గట్టి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యగారు తేజస్సు మందిరమును నింపాను. ఆ మేఘము మందిరము మీద నిలుచున్న చేత మందిరం యొక్క తేజస్సు నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి చేసుకొని మనం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప దీవెనలు కలగ చేస్తాడు. దేవుని యొక్క నడిపింపు లేకపోతే మన సొంత ప్రయోజనంతో మనం ప్రయాణం ఇస్తే మన ప్రయాణము సక్సెస్ఫుల్ గా ఉన్నది. కానీ దేవుని యొక్క హస్తము, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రాంతంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉంటుంది. కారణభూత గొప్ప దేవా, నీ ప్రభావ నామాన్ని బట్టి కొన్నాం తండ్రి. ఈ మారుమూల ప్రాంతంలో ఇలాంటి మందిరాలు నిర్మించటకు మీరు మాకు భారాన్ని బట్టి కొన్నా. ఒరిస్సా, అల్లూరు జిల్లా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో మందిరాలు నిర్మించబడుటకు మీరు పరలోకం నుండి ఆయన ధరణిని పంపించే దేవా, ఇదిగో ఈ మందిరాన్ని నిర్మాణానికి సహాయం చేసిన బిడ్డలందరినీ మేము ఆశీర్వదిస్తున్నాం. సంఘాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం. మార్పురాజును మనకు ముఖ్య అతిథిగా రావలసినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు మత్స్యరాస విశ్వాసరాజు గారు కొన్ని పరిస్థితులను బట్టి, అంటే ఏమి కాదు, మన మధ్య దేవుని దాసులు రాసెల్లమయ్య గారు ఉన్నారు. ఆయన వేదిక మీదకి వస్తుండగా అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నది శ్రమిస్తారు. అలాగే బిసప్పమ్మ గారు కూడా ఉన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆవులేదా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి. ప్రేమించి తెలంగాణ రాష్ట్రంలో
ఇక్కడ వరకు వాళ్ళెంతో ప్రవేశపడి వచ్చారు. అయ్యగారు వందనాలు, అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారు కూర్చోండి. అలాగే సతీపయ్య గారు ఉన్నారు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దాంతో పాటు తన సత్యమతి గారు కూడా ఇచ్చారు. కుటుంబ సమేతంగా రావాలని నేను అయితే అడగడం జరిగింది. వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చారు. అలాగే సంపత్తయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే మన మధ్య సంపత్తయ్య గారు ఉన్నారు, ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే మనకు అరకువేలి నుంచి Yeah.
కనిపిస్తున్నారండి? కనిపిస్తలేరు అనేసి 2 చేతుల పైకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మొదటగా దేవుని మహాకృపను బట్టి దండకారణ్యానికి మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభువుకు మహిమ కలుగును గాక. రెండవదిగా ఈ ప్రాంతాన్ని మాకు పరిచయం చేసిన దండకారణ్య విమోచన సమితి అధ్యక్షుల వారు మార్క్ రాజయ్య గారు బట్టి వారి కుటుంబము, జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, అలాగే డిఎల్ఓ గారు చాలా మంది ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు, అభిషేక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి ప్రభు నామని ఘనపరుస్తున్నాను. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉందండి? ఒకరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి వారు మాత్రమే ఆనందిస్తారు. ఒకరు గుడారము కట్టుకుంటే ఆ ఇంటి వారు మాత్రమే ఆనందిస్తారు. పరలోకములో ఉన్న దేవదూతలతో పాటు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఆనందిస్తారు. చెప్పండి. కట్టబడినది మనుషుల మందిరము కాదు, కట్టబడినది నిర్గమకాండము. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చదువుకొని ముందుకెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తీసి చదువుతారండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరు ఎవరిలో నివసించాలి? ఎవరు ఎవరిలో నివసించాలి అన్న విషయము ఇక్కడ మోషే ద్వారా దేవుడు పలుకుతున్నారు. ఎవరు ఎవరిలో నివసించాలంటే ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు, సూర్య చంద్ర నక్షత్రాలు పంచభూతాలను తయారు చేసిన దేవుడు, కోటి సూర్యకాంతులైన తేజమయుడైన దేవుడు మనుషులలో నివసించడం. ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ భావం ఏంటంటే నేను వారిలో నివసించాలి అంటే దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు మనలో నివసించాలంటే మనమందరము సమకూర్చబడడానికి ఒక మందిరము కావాలి. అదే ఈ మందిరము. స్తోత్రం చెప్తారా? నవ్వుతూ చెప్తారా? హల్లెలూయా. ఈ మందిరము కట్టబడుతుంది. చాలా మంది అంటారు డబ్బుంటే కట్టచ్చు అంటారు. కట్టచ్చా? డబ్బుంటే? డబ్బు కాదండి, డబ్బుంటే కడతామని ఎంతో మంది అనుకుంటారు. చాలా మంది గృహ ప్రవేశాలకు కానీ గృహాలు కట్టడానికి కానీ దైవ సేవకులను పిలిచినప్పుడు వాళ్ళు వాక్యం చెప్తారు. ఏమని చెప్తారంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టు అని ప్రయాసము. ఈరోజు డబ్బు ఉంటే మందిరాలు కట్టబడవు, ఇంత స్థలం ఉంటే మందిరాలు కట్టబడవు. అది కట్టించబడాలన్నా, అది కట్టాలన్నా జీవము కలిగిన దేవుడే సహాయము చేయాలి. ఆ సహాయము ఆకాశము నుండి దేవుడు తన దాసుల ద్వారా నడిపించాలి. ఈరోజు డబ్బు ఉంటే కట్టలేరండి మందిరాలు. డబ్బు ఉంటే మందిరాలు కట్టబడవు. డబ్బుతోటి ఏదైనా ఈ లోకంలో చేయొచ్చు, కానీ మందిరము కట్టబడాలంటే అది దేవుడు సంకల్పించాలి, దేవుడు దర్శనం గావించాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు ప్రజలను సమకూర్చాలి. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. కానీ ప్రత్యక్ష గుడారము నిర్మించాలన్నప్పుడు దేవుడు మొదటగా ప్రజలను శుద్ధీకరించుకోమన్నాడు. ఎవరిని శుద్ధీకరించాలి? ప్రజలను, వారి జీవితాలు. ఒక మాట చెప్పనివ్వండి, మందిరాలు కట్టబడడం కొంచెం విధంగా మనుషులను దేవుని కొరకు సంపాదించడము సులభమా? భూ పెడితే దేవుని నమ్ముకుంటారా? బతుకమ్మ చీరలు ఇస్తే దేవుని నమ్ముకుంటారా? లేదు. దేవుడు వారిని దర్శిస్తేనే దేవుని నమ్ముకుంటారు. దేవుడు వారిని బాగు చేస్తే నమ్ముకుంటారు. దేవుడు స్వస్థపరిస్తే నమ్ముకుంటారు. దేవుడు మేలు చేస్తే, ఈ లోకంలో ఏ మానవుడు చేయలేని మేలు దేవుడు చేస్తే అప్పుడు దేవుడి యొద్దకు వస్తారు. చెప్పండి. నా పైకి ఇది డబ్బుతో జరిగే కార్యము కాదు. నిజంగా మార్క్ రాజయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, నిజంగా మార్క్ రాజయ్య గారిని మార్క్ రాజా అనడం కన్నా ఒక ఇస్సాక్ అంటే గొప్ప విషయం. ఎందుకంటే అయ్యగారు ఎంత పని చేస్తున్నారు అంటే ఆయన వెనకాల ఉన్న పూర్తి భారమంతా మోస్తుంది తల్లిగారు. ఒకసారి లేచిన పెడతా అమ్మగారు. నిజంగా ఈ ప్రతిష్ట కార్యక్రమం కూడా అమ్మగారు ఇంటి దగ్గరనే ఉండి సిద్ధపరుస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఇలాంటి అమ్మగారు ఎంతమంది వెనుకుండి పని చేస్తే అంతమంది మార్కురాజులు ముందుకు వెళ్తారు. చెప్పలేదమ్మా అమ్మగారిని బట్టి
వారి కుమారుని బట్టి వారి ఆత్మీయ బిడ్డను బట్టి ఈ మందిరాన్ని కట్టబడుతున్నప్పుడు మేము వచ్చినప్పుడు చాలా మంది సంఘ సభ్యులు, ఈ చుట్టుపక్కల ఉన్న వారి బంధువులు, స్నేహితులు అందరూ దీని గురించి ప్రయాసపడ్డారు. మీరు దేవుని పనిలో ఉన్నారు కనుక దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మీలో నివసించడానికే మందిరం. ఎవరు నివసించాలి? నేను వారిలో నివసించాలంటే వారు నాకు పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయాలి. అంటే నీ ఇల్లు పరిశుద్ధమైన స్థలం అంటే కాదు, ఈ భూమి పరిశుద్ధమైనదంటే కాదు. మరి ఏది పరిశుద్ధమైనది? దేవుని కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతమే పరిశుద్ధమైనది. స్తోత్రం కలుగును గాక. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ఉంటది, నీవు దేవుని మందిరంలో పోవునప్పుడు ఏంటి మరి ఎలా పడతా పోవచ్చుగా, తీసుకొచ్చి ఆయనను గౌరవపరుస్తూ ఆయనను కలుస్తారు. ఈరోజు దేవుని మందిరం కూడా అంత గొప్పది. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో దేవుణ్ణి మాత్రమే గణపరచాలన్న మనసుతో రావాలి. ఎవరిని? దేవుణ్ణి మాత్రమే స్తుతించాలన్న తలంపుతో రావాలి. అందుకే ప్రసంగి భక్తులు అంటున్నాడు, నువ్వు మందిరానికి పోతే చాలు, నీ ప్రవర్తన అనేది సరి చేసుకుంటే వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. మందిరంలో ఏం జరుగుతుందంటే మార్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది? మార్క్ రాజయ్య గారితో ఉంటే మారనండి, మందిరంలో ఉంటే మారుతారు. మందిరంలో మహిమగల దేవుడు ఉంటాడు. మందిరంలో మహిమగల దేవుడి కార్యాలు జరుగుతాయి. ఈ మందిరానికి ఎప్పుడైతే మీరు వస్తూ పోతూ ఉంటారో ఈ మందిరం గుండా దేవుని యొక్క కార్యములు వారందరి జీవితంలో జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని పైకెత్తుదా. మందిరాన్ని గణపరచడం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు, ఇశ్రాయేలీయుల 2వ రాజు దావీదు గారు కీర్తనలు అంటారు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. అతడు నా నామముని ఎరిగాడు గనుక. ఏ నామము? యేసు క్రీస్తు గారి శక్తి గల నామాన్ని ఎరిగిన వారందరి నుండి, పాపము నుండి, శాపం నుండి, రోగం నుండి యేసు క్రీస్తు దేవుడు తప్పించును గాక. ఆయన నామం కొరకు బ్రతకాలి, ఆయన మందిరం కొరకు బ్రతకాలి, ఆయనను స్తుతించడానికి బ్రతకాలి. ఒకసారి పాట పాడతారండి నాతో కలిసి. అన్ని నామముల కన్నా నామము యేసుని నామము. ఈ చేతులు నీవి కావు, ఈ కళ్ళు నీవి కావు, ఈ నోరు నీ కాదు, ముక్కు నీది కాదు, ఇవంతా ఎవరిది? కీర్తనకారుడు అంటాడు, మీ అంత కాచాపూర్లో మేము పరిచయం చేస్తున్నాము. ఆ ప్రాంతంలో బేతెల్ ఇమ్మాన్యుయల్ చర్చ్ 12వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి దైవ సేవకులు ఛత్తీస్గఢ్ నుండి విక్లిపై గారిని, అలాగే ఏజెన్సీ ఏరియా అల్లూరు సీతారామరాజు నుండి, దండకార్యం నుండి మార్క్ రాజయ్య గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒకసారి చెప్పండి కొట్టి, జీవం కలిగిన దేవుడు వారితో పాటు ఈ కార్యంలో పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. స్థానిక సంఘ పాల్గొని మార్క్ రాజయ్య బట్టి ప్రభునామాన్ని కనపరుస్తున్నాను. చెప్పకూడదామా? దేవుడికి స్తోత్రం చెప్తారా? చేతులు మీవి కావు, కాదు మీవి కావు, శరీరం మీది కాదు, అంతా ఆయన స్తోత్రం. హల్లెలూయా. చాలా
చూస్తే ఈ సెలయేరులను చూస్తే ఆ చల్లటి చల్లని నా మన్మలు లోపల ఉంటలేదు. ఇంటికి ఉరికొచ్చుకుంటా చూసు తాత ఇదేంటి కదా మేఘం వచ్చింది రా ఇక్కడికి అన్నా. ఇదంతా మేఘము ఆవరించింది. పరిశుద్ధ గుడారం మీద మేఘము ఆవరించినట్లు నేల జర్తల మేఘము దిగి వచ్చింది. మేఘము దిగి వచ్చింది. నా ప్రియమైనటువంటి సంగమా, ఈనాటి మందిరాలు మీ గ్రామంలో ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నా వాటిని దొంగలకుగా చేయకండి. మీరు వాక్యం వినడానికి వెళ్ళండి మీటింగ్లకు. నేను కాదనా ఆదివారము దేవుని మందిరం విడిచిపెట్టేసి ఎక్కడనో హైదరాబాద్ లో మీ ఇల్లు అయితే మీరు కట్టుకుంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు కట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయ్యా ఇంత పెద్ద ఇల్లు మేమెంట కడతామంటే నీకు ఏది వీలు అవుతుంది, కానీ మనం కడుతున్నటువంటి మందిరాలు అన్నిట్లలో మేము మొత్తం కట్టాం. సంఘము పని చేయాలి. సంఘం పని చేయకపోతే ఇల్లు కట్టాం. ఈ మందిరం ఎవరి కొరకు? దేవుని కొరకు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో దొంగల కుక్కగా మార్చబడ్డాయి. మీకు తెలుసో తెలియదు, ఈరోజు చాలా మందిరాలు మూతపడిపోయినాయి. సంఘానికి పాస్తలకు పడడం లేదు. అనేకులు దొంగల కుక్కగా దేవుని మందిరం మార్చారు. నా యేసయ్య చెప్తాడు, ఇలాంటి మందిరంలో నేను ఉన్నాను. ఇలాంటి మందిరంలో నేను ఎలా ఏ మందిరం ఉంటాడు దేవుడు? ఈ మందిరములో ఉంటాడు. మీ హృదయము నా మందిరం అని అడగదా? మీ హృదయము దేవుని ఆలయం అని ఎరగరా? గత సంవత్సరము డిసెంబర్ మాసం 3వ తారీఖు నాడు నేను, అమ్మగారు, మా 2 కుమారులు మార్కు రాసును చూడాలని వచ్చినాం. అంతకంటే ముందే దేవుడు మార్కు రాసును చూసిండు. కానీ మాకు ఆశ, ఈ మార్కు రాజు ఎంత పెద్దోడో, గడియ పురుషత లేదు, గవాందా లేదు, తిరుగుతూనే ఉండు. ఈ మార్కు రాజులు అలా తిరగడానికి వీలు లేదు. ఎలా తిరగాలి? దేవుని మందిరం కట్టడానికి. సభలు కట్టండి. మమ్మల్ని నడిపిస్తుంది, మా స్థితిగతులన్నీ కూడా సరిచేస్తుంది. సంగమై మందిరంలోకి ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చావు నాకు తెలియదు, కానీ నువ్వు ఆరాధించే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు. ఒకసారి 2 చేతులు పైకి. తండ్రి, ఈరోజు నువ్వు నన్ను నడిపించండి. నువ్వు నన్ను నడిపిస్తే నేను నడవగలుగుతాను. నువ్వు నన్ను సమకూరిస్తే నేను బలపరచబడతాను. చదువు మా సోనాలి. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. అందరూ చెప్దామా? నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయు. కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా.
తండ్రి నీకు వందనాలు, నేను ఆరాధిస్తున్నాను. ఈ పిల్లలకు నువ్వు కృప చూపించే దేవుడు, నువ్వు సమకూర్చే దేవుడు. నీ బాగు బలముతోటి వీడి స్థితులన్నీ మార్చబడును గాక, అవి సరి చేయబడును గాక. నీ చిత్తానుసారమైన జీవితము మేమందరము జీవితము గాక. తండ్రి నీ మంచి మందిరంలో మనసుగా ఆరాధిస్తున్నామయ్యా. నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు, ఇంకా నువ్వు నడిపించే దేవుడు, ఇంకా నువ్వు సమకూర్చువాడు. కృప చూపుడు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. నా ధైర్యం